మరీ తక్కువగా గాని మరీ ఎక్కువగా నీ భుజించే వాడికి యోగము రాదు లేదు. నీ లక్ష్యం యోగం అయితే నిన్ను నువ్వే నియంత్రించుకుంటావు. నీ లక్ష్యం భోగం తర్వాత రోగం అయితే నీ ఇంద్రియాలు చెప్పిన మాట వింటావు. తినేటప్పుడు ఒక్కటే దృష్టిలో పెట్టుకో, ఇది నా యోగానికి సహకరిస్తుందా. ఆహారం ఎప్పుడు మితంగా ఉండాలి. ఇది అటు వైద్య శాస్త్రము చెప్తుంది, ఇటు అధ్యాత్మ శాస్త్రము చెప్తుంది. అధ్యాత్మ శాస్త్రం చెప్పింది మీరు పాటించారనుకోండి, వైద్య శాస్త్రం చెప్పింది కూడా జరిగిపోయింది. ఎందుకంటే వైద్య శాస్త్రం పరిమిత ప్రయోజనంతో చెప్తుంది, అధ్యాత్మ శాస్త్రం పరిపూర్ణ ప్రయోజనంతో చెప్తుంది. ఇందులో అది ఉంటుంది కానీ ఆ వైద్యంలో అది ఉండకపోవచ్చు. తెలుసు కదా, ఇది గ్రహించగలిగితే చాలు. ఇక్కడ అదే దానిలో పరిపూర్ణం, అది ఫుల్ సర్కిల్, ఇది హాఫ్ సర్కిల్. ఇక్కడ ఫుల్ సర్కిల్లో హాఫ్ సర్కిల్ ఉంటుంది కనుక వైద్య శాస్త్రంతో నువ్వు చెప్తావు పరిమిత భోజనం ఇవన్నీ కూడా. వేదాంత శాస్త్రంలో మేము చెప్పాం, కానీ వేదాంత శాస్త్రం ప్రకారంగానే జీవించామనుకోండి వైద్య శాస్త్ర ప్రయోజనాలు దొరుకుతాయి, ఆ శాస్త్రం చెప్పని మహాప్రయోజనం కూడా దొరుకుతుంది. కనుక అధ్యాత్మ శాస్త్రమే మనం జీవితంలోకి తెచ్చుకోగలిగితే అదే వైద్య శాస్త్రం, అదే మనస్తత్వ శాస్త్రం. రెండు అదే. మనస్తత్వ శాస్త్రం మానసిక రోగ చికిత్సకి అధ్యాత్మ విద్య కంటే గొప్ప ఔషధం లేదు లేదు లేదు. అదే మానసిక రోగానికి చికిత్స అధ్యాత్మ విద్యే. దాని యందు నీకు విశ్వాసం కలగాలి, అదే ధృతి తెలుసుకోండి. అలాగే మితాసనం, అల్పం ఇష్టాసనాభ్యాం తు నాస్తి యోగ కదంచన తస్మాత్ యోగానుగుణ్యేన భోజనం మిత భోజనం. మరీ తక్కువగా గాని మరీ ఎక్కువగా నీ భుజించే వాడికి యోగము రాదు లేదు. నాలిక నియంత్రించుకోవయ్యా. తత్కాల రుచి కోసం నువ్వు పాకులాడితే యోగం రాదు. యోగానికి కూడా సరైన శరీరం ఉండాలి. సరైన శరీరం సరైన ఆహారం స్వీకరించిన వాడికి ఉంటుంది. కనుక అతి మితి అనేది రిలేటివ్ టర్మ్, అది సాపేక్షం. వాడి శరీర తత్వం బట్టి వాడి జీవన విధానం బట్టి ఏర్పడుతుంది. అది కూడా తెలుసుకోవాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి కష్టించి కాయ కష్టం చేసేవాడికి ఏది ఆహారమో ఆ కాయ కష్టం లేని వాడికి కూడా అదే ఆహారం చెప్పకూడదు. వీడి ఆహారం వాడికి చెప్పకూడదు. శరీర ప్రకృతికి బట్టి అప్పుడు ఉద్దీప్తమైన జఠరాగ్ని ఒకటి ఉంటుంది, ఒకటికి అంత ఉండదు. కానీ వీడి ఆహారం వాడికి చెప్పకూడదు. అందుకే కుంతీదేవులా తెలుసుకోవాలి. ఇక్కడ భీముడి ఆహారం ధర్మరాజుకి పెట్టదు, ధర్మరాజు ఆహారం భీముడికి పెట్టదు. అయితే భీముడు తన జఠరాగ్నికి తగ్గట్టు తినడం మితాసం. ఆయన మితభోజే, అతిభోజి కాదు. అతిభోజి అయితే ఒంటి చేత్తో నూరుగురిని కొట్టగలడా? నూరుగురిని ఒక్కడే కొట్టాడు, తెలుసుకోండి. మహానుభావుడు ఒక్కడే 100 మందిని కొట్టాడు. అంత బలానికి అక్కడి నుంచి వచ్చింది. నిజంగా అమిత భోజి అయితే వచ్చేది కాదు. ఆయన మితభోజే, తన జఠరాగ్నికి తగ్గట్టు తిన్నాడు. కనుక వాడి వృకోదరుడు, వాడి జఠరాగ్ని పేరు వృకం, దానికి తగ్గట్టు ఆయన తిన్నాడు. కనుక ప్రతివారు కూడాను అతి తక్కువ తినరాదు, అతి ఎక్కువ తినరాదు. కనుక ఎలా తినాలి అంటే యోగానుగుణ్యైన భోజనం. తినేటప్పుడు ఒక్కటే దృష్టిలో పెట్టుకో, ఇది నా యోగానికి సహకరిస్తుందా, అదొక్కటి తెలుసుకుంటే చాలు. ఏవైతే తమస్సును పెంచుతాయో, ఏవి రాజసాన్ని పెంచుతాయో ఆహారం వద్దయ్యా అన్నారు. కానీ మానవుడు సహజంగా రజోగుణంతో ఉంటాడు, తమస్సు స్నేహంగా ఉంటుంది. సత్వగుణం ఏదో అల్పంగా మిణుకుమంటూ ఉంటుంది, లంకల విభీషణుడు. కనుక ఇష్టం రజస్సే లాగుతుంది, తమస్సు పద అంటుంది. కనుకనే పాచిపోయిన అన్నాలు, కారాలు, పులుపులు వైపు లాగుతుంది. కానీ తరించాలంటే సత్వమే కావాలి. కాబట్టి ఇప్పుడు ఎవరు నిర్ణయిస్తారు? నీ లక్ష్యం నిర్ణయిస్తుంది. నీ లక్ష్యం యోగం అయితే నిన్ను నువ్వే నియంత్రించుకుంటావు. నీ లక్ష్యం భోగం తర్వాత రోగం అయితే నీ ఇంద్రియాలు చెప్పిన మాట వింటావు. యోగం లక్ష్యంగా వెళ్ళినవాడు. కనుక భోజనం ఎలా చేయాలంటే కొటేషన్ గుర్తుపెట్టుకోవాలి. యోగానుగుణ్యేన భోజనం మిత భోజనం. ఏమి నిర్వచనం ఇచ్చారండి? యోగానికి అనుగుణమైన భోజనం చేయాలయ్యా అన్నాడు. అదేవిధంగా పరాగా ఎలా చెప్తాం? ఇది చెప్పాలి. అసలు భోజనం అంటే పరాల అర్థమే వేరు. ఇంద్రియాలు అనుభవించవలసిన పదార్థాలు ఇవి. నువ్వు వ్యవహార జీవితంలో ఉన్నప్పుడు దానికి కూడా ఆకలి వేసినప్పుడు అన్నమే కావాలి. అయితే వాడు రుచులు చూడ్డంతే. ప్రాణరక్షణార్థం సుఖయుందుడికి ఆకలేసింది అనుకోండి, అప్పుడు ఆ సమయం ఎందుకు వేసేసుకుంటాడు. అందుకని ఇప్పుడు ఎవరు తెస్తారు భోజనం? మొన్న తెచ్చిన ఆవిడ క్యారేజ్ చాలా బాగుంది, ఇవాళ క్యారేజ్ ఎలా ఉంటుందో లేదో, అందులో ఉప్పు ఎక్కువ వేస్తుందో ఇవి ఆలోచిస్తే కాదు. శరీర పోషణ ఏదో అదే. కనుక జీవయాత్రకి అవసరమైన తీసుకుంటూ దానితో సంగము లేకుండా ఉంటాడు. బాహ్య ప్రపంచము జీవయాత్రకి ఎంత అవసరమో అంత తీసుకుంటూ ఆసక్తి ఆత్మవైపే పెట్టిన వాడు మితాసనం కలవాడు. ఇది పరారూపంగా నిర్వచనం. అపర పర, కానీ అపరాతో ప్రారంభమే పరావైపు వెళ్ళి ప్రయత్నం చేయాలి. తర్వాత శుచి, ఇది 10వది శౌచం. శౌచం అంటే భారతీయ సంస్కృతిలో సదాచారం, మరొకటి కాదు.
ఇది బాహ్యాన్ని అభ్యంతరాన్ని రెండింటినీ కలుపుతుంది, స్థూలాన్ని సూక్ష్మాన్ని కలుపుతుంది. శుద్ధంగా గదిని శుభ్రం చేసుకోవడం, రకరకాలైనటువంటి ద్రవాలతో అదేవిధంగా కెమికల్స్తో చేసుకోవచ్చు, తప్పేం లేదు, అది శుభ్రత. శుచి అంటే సదాచారంతో జరిగింది, శుచి శుభ్రత కలిసి ఉండాలి, ఇది తెలుసుకోవాల్సింది. రెండు కలిపే శౌచమని చెప్పబడుతుంది. అది స్వదేహమల నిర్మోక్ష మృజ్జలాభ్యాం మహామునే. ముందు దేహం ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. అంటే కొందరు 10 సార్లు 20 సార్లు స్నానాలు చేసి మడికడతారు, శరీరం మీద మాత్రం మాలిన్యం అలాగే ఉంటుంది. అది కాదు భారతీయ సంస్కృతి చెప్పేటటువంటి శుచి. అందుకే తాను పరిసరాలు కూడా శుద్ధంగా ఉండాలి. మడిబట్టను కడతారండి కొంతమంది, అది ఎప్పటిదో తెలియదు. వాడు పక్కన నడుస్తుంటే నాసారంధ్రములు మూసుకోవలసినదే, అది మడికి పరిగిరాదు తెలుసుకోండి. అందుకే శుచి అంటే ఆవిడ ముట్టలేదు కనుక అంటే సరిపోదు, అది శుభ్రమైనది కూడా అయి ఉండాలి. ఇక్కడ అది ధావళి ఇలాంటి పేర్లు ఉంటాయి, అవి కూడా జాగ్రత్తగా ఉంటాయి, వాటిని కూడా శుచి శుభ్రత రెండు చూసుకుంటూ ఉండాలి. అందుకే స్వదేహ మల నిర్మోక్ష, దేహంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని మృజ్జలాభ్యాం, నీరు దానికి కావలసిన మృత్తికలతో శుద్ధి చేసుకునుట. యత శౌచం భవేద్ బాహ్యం, అది బాహ్యం. మూడవది మానసం, అంటే నిర్మలమైనటువంటి సద్భావాలు కలిగి ఉండట మొదలైనవి. ఇక పరా ఆయన శౌచం ఏంటంటే అహం శుద్ధం ఇది జ్ఞానం శౌచం వాంఛంతి పండితాః. శుద్ధోహం బుద్ధోహం శివోహం శివోహం. ఏది శుద్ధమో, ఏది ఆనందమో, ఏది జ్ఞానమో అదే నేను అని చింతన కలిగితే నువ్వు శుద్ధుడివే. కనుక నేను శుద్ధి అవ్వాలనే కంటే శుద్ధమైనది నేను అనుకోవడం ఎంత మంచి భావం. అంటే అర్థం నువ్వు శుద్ధిగా ఉండవు, ఇంకెవడో శుద్ధిగా ఉంటాడు, వాడే నేను అనుకుంటే శుద్ధవు. శుద్ధమైనది ఒకటి నీలో ఉంది, అదే బ్రహ్మము, అది నేనని తెలుసుకోవడమే శౌచము. ఇది అంతఃశౌచం. సిద్ధ పురుషులు ఆ స్థితిలో ఉంటారండి. ఇక్కడ ఇది పరాశౌచం కింద చెప్పబడుతుంది. అత్యంత మళ్ళీ ఇక్కడ పూర్తిగా 10 అయిపోయాయి కదా, ఏవి యమములు. వెంటనే మళ్ళీ పాట మొదలుపెట్టాడు. ప్రతి అధ్యాయం చివర పాట ఒకటి ఉంటుంది. ఏమిటి? జ్ఞానమే ముఖ్యం, ఆత్మహే ముఖ్యం. అది ఆ పాట మాత్రం పాడుతూనే ఉంటాడు. ఆ పాట పాడాడు ఇక్కడ కూడా. అత్యంత మలినో దేహో దేహి చాత్యంత నిర్మల. అక్కడ మాట గుర్తు పెట్టుకో, ఎన్ని సబ్బులు నురిమినా ఈ దేహం శుచి కాదు, అందుకే మానేసేయండి అనకూడదు. ఎంత చేసినా అది శుచి కాదు అని తెలుసుకుంటూ ఏది సహజంగా శుద్ధో అది నేనని తెలుసుకో. ఉభయోరంతర జ్ఞాత్వా కస్య శౌచం విధేయతే. అది తెలిసిన వాడికి ఇంకా బాహ్య శౌచాలతో పని ఉంది, అది తెలిసిన వాడికి. అందుకే అవధూతలు శరీరంలో బుగ్గి బురద కూడా పూసుకుని ఉంటారు. ఇదేమి టువ్వు అనుకు దగ్గరికి వెళ్ళేవనుకో, వాడు నిన్ను చూస్తే గంధపు వాసన వచ్చేటట్టు అయిపోతుంది. ఆయన మార్చడు. వీడు వచ్చారు కనుక గంధంగా మార్చుదామంటే వాడు అవధూతగాడు. వాడు బ్రహ్మమయందు లీనమై ఉన్న వాడికి ఆ శక్తి సహజంగా ఉంటుంది, ఎందుకంటే శక్తి బ్రహ్మము కదా. ఇది ఒక రహస్యం అండి. అందుకే అవధూతల దగ్గర అలా ఉంటాయి. ఒక అవధూత అక్కడ తిరుగుతుంటాడని తెలుసుకుని 2 సాధకులు, అలాంటి సాధకులు ఉంటారు, ఆ క్షేత్రంలో ఆయన ఉన్నాడని తెలుసుకుని ఎక్కడ కనబడతాడేమో అని వెతుకుతున్నారు. ఎవరో చెప్పి నువ్వు అనుకున్నట్టు ఆయన కనబడ్డావు. అవధూతాను బోర్డు పెట్టుకుని కళ్ళు మూసుకుని ఎవడైనా వస్తున్నాడు లేదా అని వచ్చి తెరిచి చూస్తూ అవధూత ఉంటాడా? నువ్వు ఆయన పోల్చుకోలేవు, ఎలా ఉంటాడో అలా ఉంటాడు. పైగా నువ్వు పోల్చుకుని నమస్కరిస్తావని దొరకకుండా ఉంటాడు. మా దత్తాత్రేయ స్వామి వారి లెక్క ఎలా దొరుకుతాడో తెలియదు అని చెప్తే వాడు వెళుతూ ఉంటే ఒక ఆయన ఒక తోట గాడిద మాంసం తింటున్నాడు. ఈ అందులో ఒకటి పోల్చాడు, ఆయన అవధూతని. యువతలు వాడు కొత్త యాభగించుకున్నాడు. ఇలా వాళ్ళు దండం పెట్టగానే ఇలా పిలిచాడు ఆయన. ఆ మాంసాన్ని తీసి చేయి పట్టమన్నాడు. మొదటి వాడు హాయిగా పట్టేశాడు, రెండాన్ని శంకించాడు, 2కి చేతులు వేశాడు ఆయన. ఆ బూందీగా మారిపోయింది. ఇది మిరాకిలు అనగానే మళ్ళీ అక్కడ అవధూత గారి ఆశ్రమము, ఆయన ఆశీర్వచనము లేదు, ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఆయన. ఇక్కడ వాడు మహిమను చూపించాలని కాదు, సహజంగా మహిమ ఉంటుంది, కానీ మహిమ పరమార్థం కాదు. ఈ చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఆ స్థితిలో వెళ్ళేవాడికి శౌచ అశౌచాలు రెండు ఉండదు. నిస్త్రయగుణ్యే పది విచరతే కో విధిక్కో నిషేధ. ఎందుకంటే వాడు బ్రహ్మముతో తాదాత్మ్యం చెంది ఉన్నాడంతే. ఇది గ్రహించవలసింది. అంటే అటువంటి వాడికి ఉభయోరంతర జ్ఞాత్వ కస్య శౌచం విధీయతే అనేది వాడి మాట. జ్ఞాన శౌచం పరిత్యజ్య బాహ్యే రమతే నరహ సమూఢ కాంచనం చిక్వా లోష్టం గృహాతి సుకృత. అంతఃశౌచాన్ని పట్టించుకోకుండా జ్ఞాన శుచి కాకుండా, జ్ఞాన శుచి అంటే ఆత్మ విచారణ అన్నిటికంటే శుచి అని నేనేమిటనేది విచారణ చేయడం 100 గంగా స్నానంతో సమానం అన్నారు. దాన్ని విడిచిపెట్టి కేవలం బాహ్య శౌచాలు నువ్వు పట్టుకుంటే చేతిలో బంగారాన్ని పారేసి ఎనప ముక్కలు ఆక్కున్నట్టు సుమా అన్నాడు. అంటే ఇక్కడ మళ్ళీ జ్ఞాన శౌచం ప్రధానం అని చెప్తున్నాడు, బాహ్య శౌచం ప్రధానం కాదు. ఎప్పుడు ఆ దొరికిన వాడికి అంతవరకు చేసుకుంటూ ఉండాలని చెప్తూ
జ్ఞానాంభసైవ శుద్ధస్య కృతకృత్యస్య యోగిన కర్తవ్యం నాస్తి లోకేస్మిన్. జ్ఞానమనే జలంతో ఎవడు శుద్ధుడవుతాడో ఆ యోగికి జగత్తులో కర్తవ్యం లేదు. ఇది చెయ్యాలి అనేది లేదు. లోకత్రయంలో కర్తవ్యం ఉండదు. వాడికి మరొక పేరు జీవన్ముక్త. ఇహైవ జీవన్ముక్తాస్త ఇహ చేదితి శృతి. జీవన్ముక్తి అంటే ఇహైవ, ఇక్కడే జీవన్ముక్తుడు కావాలి. ఇహ ఇక్కడ కాకపోతే ఎక్కడా కాలేవు. అది మోక్షము కలదా భూమిలో జీవన్ముక్తులు కాని వారలకు అన్నారు మా త్యాగయ్య యోగి.